and welcome back to my channel Adi Sangati and this is Shravani. సో బేసిక్లీ ఇవాళ ఏమైందంటే నేను వర్కౌట్ ఎగ్గొట్టేద్దామని అనుకున్నాను. కానీ శశి ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు వర్కౌట్ చేసావా అని అడుగుతాడు. లైక్ ఫిట్నెస్ ట్రైనర్ లాగా క్వశ్చన్ చేస్తాడు, నేను ఆన్సర్ కూడా ఇవ్వడానికి. సో ఎందుకులే స్ట్రీక్ పోగొట్టడం అని చెప్పి జస్ట్ ఇవాళ థ్రెడ్మిల్ తో చేద్దాము. సో యూజువలీ నేను ఏంటంటే ఇలాంటప్పుడు కొంచెం ఓపిక ఉంటే థ్రెడ్మిల్ ఎక్కేసి హై ఇంక్లినేషన్ లో పెట్టుకుని ఏదైనా వీడియో చూస్తూ వర్కౌట్ చేసేసుకుంటా, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్ననే మేము రీసెంట్ గా ఒక ట్రిప్కి వెళ్ళాము అండ్ ఆ ట్రిప్ లో ఒక హైక్ చేసాము. నేను దాన్ని ఆ హైక్ మొత్తంని రికార్డ్ చేసి పెట్టుకున్నా, ఇలాంటప్పుడు నాకు యూజ్ అవుతుంది అని. అండ్ అట్ సమ్ పాయింట్ ఐ ఫెల్ట్ లైక్ వై నాట్ షో ఇట్ టు యూ గైస్, అంటే ఒక వర్చువల్ హైక్ లాగా మనం కలిసి హైక్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఇది నా బ్రెయిన్ కి తట్టిన ఒక చిన్ని ఆలోచన అంతే. ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్. ఒకవేళ మీకు ఐడియా నచ్చితే జస్ట్ లెట్ మీ నో. ఎందుకంటే ఇంకా చాలా హైక్స్ ఉన్నాయి, మేము చాలా హైక్స్ చేస్తూ ఉంటాము. సో మీకు చూపిస్తాను హైక్. అన్ని హైక్స్ ఒకేలాగా ఉండవు. కొన్ని హైక్స్ లో మీరు క్యాక్టస్ చూస్తారు, కొన్నిట్లో జస్ట్ ప్లెయిన్ ల్యాండ్స్ చూస్తారు. బట్ యా, దట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ప్రతి హైక్ కి ఒక వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంటుందో, ఈ హైక్ లో కూడా ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది, అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. సో యా, అండ్ ఇంకొకటి ఏంటంటే హైక్ కి యూజువల్లీ మనం హైక్ ఎలా అయితే చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటామో, లైక్ వాటర్ బాటిల్ సెట్ చేసుకోవడం, జిమ్ వేర్ లోకి రావడం, అట్లా మన వర్చువల్ హైక్ కి కూడా చిన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవేంటో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. సో యా, నేను జిమ్ కి వెళ్ళి ఐ విల్ మీట్ యూ దేర్. లెట్స్ గో. హాయ్ గైస్, ట్రెడ్మిల్ మీదకి వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను ట్రెడ్మిల్ మీద ఒక 5% to 6% ఇంక్లినేషన్ పెట్టుకున్నాను. అంటే ఐ కీప్ చేంజింగ్ ఇట్. నేను అది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను. అండ్ మీకు తగ్గట్టుగా మీరు ఇంక్లినేషన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే, ఐ యామ్ నాట్ అ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఫిట్నెస్ ట్రైనర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ యామ్ జస్ట్ అ నార్మల్ గర్ల్ హూ ఇస్ ట్రైయింగ్ టు లూజ్ వెయిట్ ఆర్ స్టే ఆన్ ట్రాక్ ఆఫ్ హర్ ఫిట్నెస్ గోల్స్. సో అది సంగతి. సో ఈ వీడియో నేను కూడా పెట్టుకొని కలిసి హైక్ చేద్దాం. స్టార్ట్ అయింది. లెట్స్ సీ. యా, లెట్స్ గో. సో మీలో కొంతమంది అనుకోవచ్చు, వర్కౌట్ చేయాలని లేనప్పుడు ఎందుకు బలవంతంగా వెళ్ళడము, ఒక రోజు ఆగి నెక్స్ట్ డే వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, సరిగ్గా అదే టైంకి ఆర్ అదే రోజు బయట తినాల్సి వస్తుంది, ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి పిలుస్తారు, ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏదైనా చీట్ ఫుడ్ తిన్నప్పుడు అబ్బా ఇవాళ వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది కదా అన్న చిన్న గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇయర్ స్టార్టింగ్లో ఫిట్నెస్ గోల్స్ గురించి ఒక వీడియో చేశాను. అండ్ ఆ వీడియో మీరు నాకు తెలిసినంత వరకు జస్ట్ చూసి ఓకే, అన్ని వీడియోస్ లాగా చూసి ఓకే అనుకుని ఉండుంటారు. బట్ నేనైతే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను. సో దానిలో నేను చెప్పింది ఒకటి ఏంటంటే, 5 days నేను వీక్లో జిమ్ చేయాలి ఆర్ 5 days వీక్లో వర్కౌట్ చేయాలని నేను అనుకుంటే, ఆ 5 daysలో నాకు ఎప్పుడైనా చేయాలనిపించకపోతే నేను ఒక రూల్ అయితే పెట్టుకున్నాను, కనీసం 45 minutes అయినా నేను జిమ్లో ఉండాలి అని. సో నేను జిమ్లో ఉంటే ఏదో ఒకటి చేస్తాను. అక్కడ జిమ్లో ఉండే వాళ్ళని చూసి నాకు ఏదో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, బాల్తో ఆడుకుంటాను. అట్లీస్ట్ ఐ విల్ మూవ్ మై బాడీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. సో ఇవే అనమాట నా మెయిన్ రీజన్స్. బై ది వే, ఇక్కడికి ఇప్పుడు ఇది ఏం ప్లేస్ ఇప్పుడు మీకు చెప్తాను. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకోవాలని. అదేంటి అంటే, జస్ట్ ఐ రిక్వెస్ట్ యూ టు హాప్ ఆన్ టు అ థ్రెడ్మిల్ అండ్ ప్లే దిస్ వీడియో అగైన్, సో దట్ మీరు కూడా వీడియో చూస్తూ హైక్ చేస్తే ఇట్ విల్ బీ వర్చువల్ హైక్ టుగెదర్. అండ్ నేను ఇంక్లినేషన్స్, స్పీడ్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అండ్ అట్ ది ఎండ్ విల్ సీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము అన్నది. సో నేను కూడా నా వీడియోలో అట్ ది ఎండ్ నేను చెప్పాను ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాను అని. సో ఒకవేళ మీరు కూడా చేస్తే లెట్ మీ నో మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు ఇన్ ద కామెంట్ సెక్షన్స్. ఈ ప్లేస్ పేరు హార్షూ బెండ్, పేజ్ అనే ప్లేస్లో ఉంటుంది. బేసిక్లీ హార్షూ బెండ్ అని ఎందుకు వచ్చింది అంటే, అక్కడ కొలరాడో రివర్ ఒక హిల్ని హార్షూ షేప్లో చేస్తుందన్నమాట. అంటే ద వే ద రివర్ ఈజ్ ఆల్రెడీ దేర్ అలా ఉంటుంది. అండ్ ద వ్యూ పాయింట్లో మీకు అక్కడ కనిపిస్తుంది సేమ్ హార్షూ షేప్ ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది. అండ్ దీనికి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, మనం ఫోటోలో ఎలా అయితే చూస్తామో రియల్గా సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఎడిట్ కూడా చేయక్కర్లేదు ఆ ఫోటోని, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. సో యా, వీడియో ఎండ్ దాకా చూడడం మర్చిపోదు. వీడియో ఎండ్లో యూ విల్ సీ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ట్రిప్లో ఉన్న వ్లాగ్స్, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము, అవన్నీ కూడా నేను దీని తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అదే కాకుండా ఇంట్రోలో చెప్పినట్టు మీకు కనుక ఈ ఐడియా నచ్చితే డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్. I would be really happy to film another hike like this and manam virtual hikes cheyochu. So yeah,
ఇంక్లినేషన్ విషయానికొస్తే నేను ఫస్ట్‌లో 5% అని అనుకున్నాను. కానీ వితిన్ ఎ వెరీ షార్ట్ టైమ్ ఐ చేంజ్డ్ ఇట్ టు 8 అండ్ దెన్ 9%. ఎందుకంటే నాకు ఆ 8%, 9% దగ్గర ఐ ఫెల్ట్ లైక్ ఓకే. నాకు కొంచెం కష్టం అనిపించింది. అంటే కొండ ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఔట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అనిపించింది. సో ఐ డిడ్ దాట్. అండ్ అదే కాకుండా స్పీడ్ విషయానికొస్తే 2.7 మైల్స్ పర్ అవర్ పెట్టుకున్నా నేను. యాహ్! యాక్చువల్లీ ఆ స్పీడ్‌కి ఎగ్జాక్ట్‌లీ ఐ ఫెల్ట్ లైక్ ఓకే. మై వాకింగ్ ఈజ్ మ్యాచింగ్ ద వీడియో అని నాకు మజా వచ్చింది యాక్చువల్లీ. ఓకే. రియల్లీ నేను హైక్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో యాహ్! అండ్ వెళ్తున్నంత సేపు ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. నేను చూపిస్తున్నాను. అక్కడేదో నాకు కనిపించింది. అదేనా అన్నట్టు కొంచెం ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడ తెలుగు వాళ్ళు గూడా ఉన్నారు. అంటే లైక్ ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. తెలుగు వాళ్ళో కాదో నాకు తెలీదు. అండ్ మనము తిరుపతిలో అలాంటి ప్లేసెస్‌లో మనం చూస్తాం గదా! రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఇది గనుక మనం ప్రాపర్‌గా పేర్చగలిగితే ఫ్యూచర్‌లో మంచిగా ఇల్లు కట్టుకుంటాము అని చెప్పేవాళ్ళు. సో అవి గూడా ఉన్నాయి ఇక్కడ.
యాక్చువల్లీ నాకు ఒక ప్లేస్ దొరికింది. ఇట్లా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అయ్యో ఎంత చిన్నగా ఉన్నారు. యాక్చువల్లీ ఆ పాయింట్లో మంచిగా కనిపిస్తుంది. చూద్దాం కాసేపు చూద్దాము. તું નથી આવી મમ્મી ચાલીને, યાદ છે? సో యాక్చువల్లీ నేను ఫస్ట్లో 5% అనుకున్నాను, కానీ తర్వాత అది నాకు టూ ఈజీ అనిపించింది. అంటే నాకు అంత మ్యాచ్ అవ్వలేదు దాంతో వీడియోతో. సో నేను 7.5% పెట్టుకున్నా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 9% పెట్టుకున్నా. అప్పుడు మజా వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. అప్పుడు నిజంగా కొండెక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. సో యా అది. సో లెట్ మీ నో మీరు ఎంత ఇంక్లినేషన్స్లో పెట్టుకున్నారు మీ థ్రెడ్మిల్ని. అండ్ స్పీడ్ అయితే 2.7 mph ఇస్ గుడ్. లైక్ నిజంగా మీరు నడిచినట్టు అనిపిస్తుంది. సో యా అది సంగతి. మరి నచ్చితే, సో ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ షో మీ యోర్ డోస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ విత్ లైక్, షేర్, సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈ వీడియోస్ నచ్చే ఎవరైనా మీ ఫ్రెండ్స్లో లిస్ట్లో ఎవరైనా ఉంటే యూ కెన్ జస్ట్ ఫార్వర్డ్ టు దెమ్. అండ్ యా, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఐల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.